ఈ సాధన అంటే ఈ మిరాకిల్ తర్వాతే సాధన చెయ్యాలి అనిపించిందా మీకు? లేదండి, నేను ముందు నుంచి ముందు సాధనలో నుంచి ఉన్నాను. చేస్తున్నారు. ఉమ్. దీని తర్వాత ఇంకా ది బెస్ట్ గా చేయాలి అని అనిపించిందా? దాని తర్వాత నేను ఇంకా కొంచెం అప్పుడు జస్ట్ ఓన్లీ లలిత మాత్రమే చదివేవాడిని. చదివేవాళ్ళు. ఓకే. అంటే పూజలు గాని అట్లా ఎక్కువ చేసేవాడిని అయితే కాదు. ఉమ్. ఇప్పుడు మనకు నవరాత్రులని చాలా ఉన్నాయండి. 4 అవును. నవరాత్రులు ఉన్నాయి. ఆషాఢ నవరాత్రులు, గుప్త నవరాత్రులు, అవును. తర్వాత మాఘ నవరాత్రులు, తర్వాత చైత్రమాస నవరాత్రులు, అది వసంత నవరాత్రులు అంటారు మనము, Yes, yes. శరద్ నవరాత్రులు, ఇవన్నీ చేస్తూ ఉన్నానండి. నవరాత్రులు అన్ని పాటిస్తారు. చేస్తున్నాను. ఓకే. అయితే అది కొంతమంది చేయొద్దు అంటారు, కానీ నాకైతే మంచి జరిగింది కాబట్టి నేను చేసుకుంటున్నానా నేను అనుకుంటున్నాను అంతే. అంతే అంతే. అది చేసుకోవాలి అంటే వాళ్ళ ఒపీనియన్, అమ్మవారి దయ ఉండి పిలుచుకొని చేస్తే చేసుకోవచ్చు. ఓకే. దాని తర్వాత నా జర్నీ అలానే సాగుతూ ఉందండి. ఉమ్. నా ఇక్కడతో నేను స్టాప్ కాకూడదని కొంచెం బాగా లోతుగా మిగతా స్తోత్రాలు గాని మిగతా అన్ని చదివాను. మంచిగా ఓకే. చాలా డీప్ నాలెడ్జ్ అని సంతరించుకున్నానండి ఓకే. నేనైతే. సో మంచి మరి నాలెడ్జ్ ఉంది. సాధన అనేది డీప్ గా ఎలా చెయ్యాలి, ఎలా చేస్తారు? సాధన అనేది మామూలుగా అంటే సాధన చాలా రకాలు ఉంటుందండి. ఉమ్. లేదు నీకు ఒక అమ్మవారి యొక్క కృప కావాలి అనుకుంటే ఒక రకంగా ఉంటది. ఉమ్. నీకు కోరికల కోసం చేసేది అదొక రకంగా ఉంటుంది. ఉమ్. ఏం ఆశించకుండా చేసే దానికోసం ఒక రకంగా ఉంటుంది. సో నాకు ఏం ఆశించడం నాకు అర్థం కాలేదు. నేనేం ఆశించేవాడిని, నా జీవితం బాగుండాలి, నాకు డబ్బు వాళ్ళు అడగలేదు, నేనైతే అడగలేదు, డబ్బు అడగలేదు, పేరు అడగలేదు, నేను బాగుండాలా ఇదే కోరుకునేవాడిని అంతే. ఉమ్. నేను బాగుండాలి అనుకున్నా. అంటే ఒక పర్టికులర్ కోరిక అనేది అయితే నేను కోరుకోలేదండి. నేను ఓకే. చెప్తున్నా, దండం పెట్టుకుంటామా నేను బాగుండాలి, అన్ని రకాలుగా బాగుండాలి అని అనుకుంటాను అంతే. ఓకే. అయితే ఈ సాధన ఎలా ఉంటుంది అని అంటే ఒక్కొక్కరు చాలా నిష్టగా చేస్తారు. ఉమ్. ఇప్పుడు స్టూడెంట్స్ అంటే వాళ్ళకి అంత టైం ఉండదు, అంత పర్టికులర్ వెచ్చించే టైం ఉండదు. సాధన అంటే మోస్ట్లీ ఒక 50+ ఉన్న వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళకి అనుకూలంగా ఉంటది. సో నా లైఫ్ స్టైల్లో నేను ఏం చేసుకున్నాను, తప్పకుండా క్రమం తప్పకుండా ప్రతి మంగళవారము, శుక్రవారము అండ్ ప్రతి పౌర్ణమికి, అమావాస్యకి ఇలాంటి టైంలో, ఇలాంటి గడియలలో మనం లలిత చదువుకొని మంచిగా భక్తి శ్రద్ధలతో ఉన్నాం అనుకోండి, ఉమ్. అదే చాలు. అదే నేను చేసిన సాధన. ఓకే. అంతకుమించి పెద్దగా అయితే ఏం చేయలేదు నేను. అంటే ఈ సాధనలోనే నాకు ఎన్నో మిరాకిల్స్ అనేవి కనిపించాయి నాకు. ఓకే. అంటే ఫస్ట్ నాకు ఈ మనకు జనవరిలో వచ్చేటువంటి నవరాత్రులు చేశానండి. అప్పుడు కొంచెం నాకు భయం అనిపించింది. ఉమ్. భయం ఇన్ ద సెన్స్ ఎలా అంటే అఖండ దీపం పెట్టడం గానీ ఇలాంటి పెట్టడం జరిగింది. ఓకే. అందరూ వద్దు, పెట్టకూడదు, అలాంటి జూటికి వెళ్ళొద్దు నువ్వు, ఉమ్. ఎందుకంటే పెట్టుకున్నావంటే అమ్మవారి ఇంట్లో ఉన్నట్లు, నువ్వు అంత భక్తి శ్రద్ధలతో ఉంటావా, ఉండగలుగుతావా అని అన్నారు. ఉమ్. సో ఇలా అంతా ఆలోచించిన తర్వాత శిక్ష పడేది నాకు, నేను ఉమ్. అనిపించడానికి రెడీగా ఉన్నాను అన్నట్టుగా అమ్మవారి మొక్కున్నాను. ఓకే. అమ్మ నాకేమో తెలియదు, కానీ నేను ఏ విధంగా నేను మొక్కాలనుకుంటున్నాను, నాకు తెలిసిన పద్ధతి అయితే ఇది, ఓకే. నాకు తెలిసిన పద్ధతి అయితే ఇది, నేను ఈ విధంగా పూజించాలనుకుంటున్నాను, ఈ విధంగా పూజిస్తున్నాను నేను ఉమ్. అన్నట్టు సో మాట్లాడుకున్నా, చెప్పుకునే వాళ్ళు ప్రతిదీ కూడా చెప్పుకునే వాళ్ళు. అలా చెప్పుకున్న తర్వాత నాకు ఇది ఏం కాలేదండి, బాగా జరిగింది, ఉమ్. మంచి జరిగింది. కానీ ఎక్కడ భయం కలిగింది అని అంటే ఎప్పుడైతే నేను ఇంట్లో చేసిన తర్వాత ఒక స్కూల్లో అండి, ఉమ్. స్కూల్లో ఇప్పుడు మనకు వసంత పంచమి అని చేస్తారు. అవును. అప్పుడు నేను అక్కడ అమ్మవారి యొక్క ఫోటో పెట్టి, మూర్తిని పెట్టి పూజ చేస్తా ఉంటే ఓకే. ఆ రోజు పిల్లలకి తెలియజేయాలి అమ్మవారిని అన్నట్లు. ఓకే. అప్పుడు నాకు చెమటలు పట్టినాయి. ఓకే. అంటే నేను ఇంట్లో చేసుకునే సాధన వేరు, ఆ. అక్కడ అందరి మందికి వ్యాప్తి చెందిస్తున్నాను కదా నేను. yes yes. అంటే దశమహావిద్యల్లో ఉండేటువంటి ఒక రూపం అమ్మవారు. శ్యామలాదేవిని నేను 10 మందికి చెప్తున్నాను కదా అన్నట్టు నాకు ఆ రోజు బాడీ అంతా కొంచెం స్వెట్టింగ్ వచ్చింది. అంటే నాకు ఏమైతే కాలేదు, మళ్ళీ ఉమ్. స్వెట్టింగ్ వచ్చింది. పూజ చేసిన ఆ టైంలో నా చెయ్యి వణుకుతుంది, ఎప్పుడు వణుకుందా ఆ రోజు ఆ టైం వణుకుతుంది. ఓకే. ఎందుకో నాకు అర్థం కాలేదు, ఉమ్. నేను ఏదైనా తప్పు చేస్తున్నానా అంటే అందరి పిల్లల్ని పిలిచి అందరికి పళ్ళు గాని, అంటే లాస్ట్ చిట్ట రోజు అన్నట్టండి, మనం ఏదో ఒక వ్రతం కంప్లీట్ చేసి భోజనాలు పెట్టాలా అంటారు. అంటారు. yes. నాకు అప్పుడు అంత స్తోమత లేదండి. సో పిల్లలకి నేను ఏం చేసి అట్టి పనులు, కొన్ని అందరు స్కూల్లో ఉన్న పిల్లలందరికీ అట్టి పనులు పంచడం జరిగింది. అందరు మొక్కున్నారు, అదే నాకు చాలా అనిపించింది. తర్వాత నాకు ఏం కాలేదండి, మీ స్తోమతకి తగ్గట్టుగా తగ్గట్టే అందరు చేసుకున్నారు. స్కూల్ పిల్లలందరికీ అట్టి పళ్ళు పంచడం జరిగింది. ఉమ్. అందరు మొక్కున్నారు, దర్శించుకున్నారు అమ్మవారిని, చాలా అద్భుతంగా జరిగింది. ఓకే. ఏంటంటే అది పబ్లిక్ ప్లేస్ కాబట్టి, అంటే స్కూల్ అనేది ఒక పబ్లిక్ ప్లేస్, yes yes. ఆ రూపానికి కొంచెం కొత్తగా ఉంటుంది. అందరూ శాంతి స్వరూపమే మాతంగి, ఎప్పటికి కూడా శాంతి స్వరూపం. కానీ సరస్వతి దేవిని చూసింటారు కానీ మాతంగి దేవిని ఎవరు చూసి ఉండరు, చాలా తక్కువ మందికి మాత్రమే. ఎవరైతే శ్రీ విద్య ఉపాసన చేసే వాళ్ళకి, లలితో సాధన చేసే వాళ్ళకి మాత్రమే ఈ రూపాల గురించి ఐడియా ఉంటుందన్నమాట. ఓకే. అలా అండి, ఆ విధంగా చేసుకుంటూ ఉంటే. ఇప్పుడు మన ఇంకొకటి ఏంటి అంటే, ఎవరైనా అది చెయ్యొద్దు, ఎందుకు చదువుతున్నావు, నీకు గురుముహూర్త లేదు కదా అంటే, నేను చాలా ట్రై చేశానండి గురువు కోసము. ఉమ్. సో నాకు దొరకలేదు, అమ్మవారే ఉంది. అందుకే లలితలో కూడా ఉంది, గురుమూర్తి గురునిధురు అనే ఒక శ్లోక్ సెంటెన్స్ ఉంది. అవును ఉంది.
మనకు లలితలోనే దక్షిణామూర్తి ఉన్నాడు, ఇంకా దక్షిణామూర్తి నా గురువు అనుకొని నువ్వు చేసేవాడిని సో అన్నమాట. మొత్తానికి అమ్మ నేను ఎలా చేసినా అంతే. సరే అన్నట్టుగా మొక్కుకొని అవునండి. మొదలు పెట్టేశారు. అవునండి, ఓకే. ఇప్పటివరకైతే బాగా జరుగుతుంది, అమ్మవారి కృప ఇప్పటికి కూడా బాగుంది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఓకే. ఫ్యూచర్ లో కూడా ఉంటుందండి. కానీ ఇప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైతే ఒక ఉన్నత స్థాయికి ఎదుగుతుంటామో మనకి ఎన్నో రకాలుగా శత్రువులు కానీ అన్ని పుట్టుకొస్తుంటారు అనమాట. వాటిని అన్నిటికీ అధిగమించాలి అంటే ఫస్ట్ థింగ్ మనకి నాలెడ్జ్ ఉంటే సరిపోదు, మనకు కంటికి కనిపించినటువంటి ఒక శక్తి మనల్ని కాపాడుతూ ఉండాలి. ఓకే ఓకే ఆ శక్తి అమ్మవారు అని నేను అనుకుంటాను. ఓకే. అయితే ఈ మంగళవారం, శుక్రవారం, పౌర్ణమి, అమావాస్యలో లలిత చదువుతాను అంటున్నారు కదా, పర్టికులర్ టైం ఏమైనా ఉంటుందా? జస్ట్ ఆ డేలో ఏ రోజు చదివినా ఓకే అంటారా? మామూలుగా అంటే అండి, పౌర్ణమి రోజు రాత్రి చదివితే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అంటే రాత్రి 9 తర్వాత మన టెర్రస్ పైన మిద్దె పైన పాలు పెట్టుకొని, ఒక గ్లాస్ లో పాలు పెట్టుకొని ఆ బింబంలో చూసి అవి తాగితే అవి చాలా తీయగా అవుతాయి. అది నేను లైవ్ గా ప్రాక్టికల్ గా చూసా. అంటే నేను యూట్యూబ్ లో చూసాను, ఒక టేస్ట్ మారుతాయంట అన్నట్టు నేను చూసా. ఫస్ట్ 2-3 టైమ్స్ నాకు చేంజ్ కాలేదు. ఓకే. అంటే అంటే వీడు నన్ను టెస్టింగ్ కోసం చదువుతున్నాడా అని అమ్మ మనకి పరీక్ష పెడుతుంది. సో నేను ఏం చేసా, ఒక కొన్ని రోజులు చదివానండి. చదివిన తర్వాత ఓకే, మనము టెస్ట్ చేయకూడదు అమ్మవారిని, మనల్ని టెస్ట్ చేయాలి అమ్మవారిని, మనం అమ్మవారిని టెస్ట్ చేయకూడదు అన్నట్టు నాకు అర్థమైంది. సో మిరాకిల్ అయితే జరిగిందండి. చాలా అది పాసిబుల్ కాలేదా, నువ్వు లలిత చదువుతున్నప్పుడు ప్రతిసారి కూడా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ముందు పెట్టుకునేవాడిని అండి నేను. పెట్టుకొని మనము ఆ గ్లాస్ పైన ఎగ్జాక్ట్ గా మనం మన ఏదైతే సెంటెన్సెస్ చెప్తున్నామో ఆ వైబ్రేషన్ అనేది వాటర్ తగలాలి. అది తాగిన తర్వాత కూడా నీకు శక్తి అనేది చాలా అద్భుతంగా పెరుగుతుంది. రీసెంట్ గా అండి 1 వీక్ బ్యాక్ నాకు హైదరాబాద్ నుంచి వెళ్ళిన తర్వాత చాలా సివియర్ కోల్డ్ అయ్యింది, తట్టుకోలేనంత ఫీవర్ వచ్చేసింది. నేను ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోనండి అసలు. మండే రోజు బీభత్సంగా, ఆ రోజు పౌర్ణమి, మనకి పౌర్ణమి జరిగింది. ఆ రోజు నేను చదువుతానో చదవలేను అని అనుకున్నాను నేను. అసలు లేయడానికి కూడా సహకారం లేదు అసలు నాకు బాడీ. అయితే ఎలాగైనా సరే బలవంతంగా లేచి స్నానం చేసి సాయంత్రం కూర్చొని ఒక గంట సేపు లలితా సహస్రనామం చదువుకున్నా, నీళ్లు పెట్టుకొని చదువుకున్నా, అంతే కథం. నెక్స్ట్ డే మార్నింగ్ కి ప్రశాంతంగా ఆరోగ్యకరంగా సెట్ అయిపోయింది. జస్ట్ ముక్కు బ్లాక్ ఉంది కానీ చాలా యాక్టివ్ గా ఉన్నాను. సో ఏంటంటే శక్తి అనేది మన బాడీలో మెడిసిన్స్ తో పాటు ఒక ప్రాణశక్తి మనకు అవసరం. ఆ ప్రాణశక్తి లలిత నేను అనుకుంటాను. ఓకే.